మధ్యప్రదేశ్లోని విదిశాలో విషాదం బాలికను కాపాడబోయి బావిలో పడ్డ 15 మంది. జలాల వివాదానికి ఫుల్ స్టాప్ దిశగా కేంద్రం చర్యలు. నేడు కృష్ణా గోదావరి బోర్డుల గెజెట్ రిలీజ్. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో కేఎల్ రమణ. ప్రగతి భవన్లో గులాబీ కండువా కప్పుకొనున్న టీడీపీ నేతలు. పెట్రోల్ ధరలపై నేడు టీ కాంగ్రెస్ చెలో రాజ్భవన్. అరెస్టు చేస్తే పోలీస్ స్టేషన్లు ముట్టడిస్తామన్న రేవంత్ రెడ్డి. తెలంగాణలో వ్యాక్సినేషన్ స్పీడప్. నేటి నుంచి గర్భిణులకు టీకా. అత్యధికంగా కోవిడ్ కేసులున్న రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్. నేడు 6 ముఖ్యమంత్రులతో ప్రధాని మీటింగ్. గాంధీనగర్ రైల్వే స్టేషన్ ముస్తాబు. నేడు జాతికి అంకితం చేయనున్న ప్రధాని. ఏపీ తెలంగాణ మధ్య జల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. కృష్ణా గోదావరి నది యాజమాన్యాల బోర్డుల పరిధిపై నేడు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మరోవైపు 2 రాష్ట్ర ప్రభుత్వాలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని తెలంగాణకు, ఆర్డీఎస్ పనులు ఆపాలంటూ ఏపీని ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దల మాటల యుద్ధంతో పాటు లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ మొత్తం వివాదాన్ని గమనిస్తోన్న కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ నేడు గెజెట్ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 1:30కు గెజెట్ నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి. గెజెట్లలో ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ అంశాలు పొందుపరిచారు. కృష్ణా నదికి, గోదావరి నదికి వేర్వేరుగా గెజెట్ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది కేంద్రం. 2014 పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే 7 ఏళ్లు గడిచిపోయింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధి నిర్దేశించేందుకు 2020 అక్టోబర్ 6న ఏపీ, తెలంగాణ మంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రితో కూడిన అపెక్స్ కమిటీ సమావేశమైనప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం బోర్డుల పరిధి నిర్దేశించే అధికారం కేంద్రానికి ఉంటుందని జలశక్తి శాఖ స్పష్టం చేసింది. అటు 10 రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. అటు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించాలని, కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నదుల యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ ఇవాళ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై ఉన్న పవర్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని తెలంగాణ జెన్కో సంస్థకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలలో తక్షణమే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కోరింది. సాగు, తాగునీటి అవసరాలకు నీరు విడుదల చేసినప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది. గ్రిడ్కు అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా నీరు విడుదల చేయవద్దని గతంలోనే స్పష్టం చేశామన్న కేఆర్ఎంబీ తెలంగాణ ఇంకా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తోందని ఏపీ ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. ఆర్డీఎస్ కుడికాల్వ పనులు కొనసాగించవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశించింది. ప్రాజెక్టు డీపీఆర్ బోర్డుకు అందలేదన్న కేఆర్ఎంబీ ఆర్డీఎస్ కుడికాల్వ పనులు కొనసాగుతున్నాయని తెలంగాణ ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. బోర్డుకు డీపీఆర్ ఇవ్వకుండా, ఆమోదం పొందకుండా పనులు కొనసాగించవద్దని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం భూముల వేలంలో రికార్డు బ్రేక్ చేసింది. హైదరాబాద్లో భూముల ధరలకు ఎటువంటి డోకా లేదనే అంశాన్ని మరోసారి నిరూపించింది. హెచ్ఎండిఏ రూపొందించిన కోకాపేట్ లేఅవుట్లో అత్యధికంగా ఎకరం ధర 60 కోట్లు పలికింది. మొత్తం 49.92 ఎకరాల భూమిని ఆన్లైన్ విక్రయించి హెచ్ఎండిఏ 2,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకం ద్వారా ఆదాయాన్ని రాబట్టాలని చేసిన ప్లాన్ సక్సెస్ అయింది. హైదరాబాద్ సమీపంలోని ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా బడ్జెట్ సపోర్టు పొందాలని భావించింది. అందులో భాగంగా సిటీలో మొదట భూముల వేలానికి శ్రీకారం చుట్టింది హెచ్ఎండిఏ.
కోకాపేట లేఅవుట్లో 50 ఎకరాలను 8 ప్లాట్లుగా అమ్మకానికి పెట్టింది హెచ్ఎండిఏ. 4 ప్లాట్ల చొప్పున 2 విభాగాలుగా వేలం ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు. ఇక అత్యధికంగా ధర పలికింది గోల్డెన్ మైల్ సెట్ 1లోని ఫ్లాట్ నంబర్ 2/P. ఇందులో మొత్తం 1.650 ఎకరాల భూమి ఉండగా 1 ఎకరం ధర 60.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది రాజ్ పుష్ప రియాలిటీ ఎల్ఎల్పి సంస్థ. 1.65 ఎకరాల భూమిని 99.33 కోట్లకు వేలంలో దక్కించుకుంది. ఇక రెండవ స్థానంలో ఫ్లాట్ నంబర్ 2 నిలిచింది. ఇందులో 7.755 ఎకరాల భూమి ఉండగా 1 ఎకరం ధర 42.4 కోట్లు పలికింది. మొత్తం 328.81 కోట్ల రూపాయలు వెచ్చించి రాజ్ పుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది. ఫ్లాట్ నంబర్ 1లో 7.721 ఎకరాల భూమిని 325.83 కోట్లకు మన్నె సత్యనారాయణ రెడ్డి కొనుగోలు చేశారు. ఇందులో ఎకరం ధర 42.2 కోట్లుగా డిసైడ్ అయింది. మూడో నెంబర్ ప్లాట్ మొత్తం 7.738 ఎకరాలను 281.66 కోట్లకు ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేలంలో దక్కించుకోగా 1 ఎకరం ధర 36.4 కోట్లు పలికింది. ఇక ఉదయం వేలం వేసిన 12వ ఫ్లాట్ విస్తీర్ణం 7.564 ఎకరాలకు 285.92 కోట్లు వెచ్చించి ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఇందులో 1 ఎకరానికి 37.8 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. ఇక ప్లాట్ 4లో 8.94 ఎకరాలు అమ్మకానికి పెట్టగా ఎకరం ధర 39.2 కోట్ల రూపాయలు చొప్పున 350.68 కోట్లకు ఈ ప్లాట్ను సొంతం చేసుకుంది ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్లాట్ నంబర్ 13లో ఉన్న 7.575 ఎకరాలను వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఎకరం 39.2 కోట్ల చొప్పున మొత్తం 296.94 కోట్లకు కొనుగోలు చేసింది. ప్లాట్ ఏలో ఉన్న 1 ఎకరం భూమికి 31.2 కోట్ల రూపాయల ధర పలగ్గా దాన్ని హేమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొనుగోలు చేసింది. ఇలా మొత్తం 49.92 ఎకరాలకు హెచ్ఎండిఏకు 2000.37 కోట్ల ఆదాయం లభించింది. సరాసరి ఎకరం ధర గ్రేటర్లో 40.05 కోట్లు పలికింది. ఇదే నోటిఫికేషన్లో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా 5 ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. హైటెక్ సిటీకి అతి సమీపంలో ఈ ల్యాండ్ ఉంది. ఖానామెట్ విలేజ్ పరిధిలో ఉన్న 15.01 ఎకరాలను ఆన్లైన్ ద్వారా వేలం వేయనున్నారు. 5 ప్లాట్లలో ప్లాట్ నంబర్ 4, 6లో 3.15 ఎకరాల చొప్పున ఉండగా ప్లాట్ నంబర్ 12లో 3.69 ఎకరాల భూమి, ప్లాట్ నంబర్ 14లో 2.92 ఎకరాలు, ప్లాట్ నంబర్ 17లో 2.10 ఎకరాల భూమి ఉంది. ఇక్కడున్న ప్లాట్లన్నీ చిన్నగా ఉండటంతో పాటు హైటెక్ సిటీకి అతి సమీపంలో ఉండటంతో పాటు మెట్రో కనెక్టివిటీ ఉండడం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా సమీపంలో ఉండటంతో ఎక్కువ ధర పలకవచ్చని భావిస్తున్నాయి అధికార వర్గాలు. ఆదాయం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్లాన్ మొదటి దశ భూముల అమ్మకంలో మంచి ఫలితాలు వచ్చినట్లుగా అధికార వర్గాలు భావిస్తున్నాయి. సరాసరిగా ఎకరం ధర గ్రేటర్లో 40.05 కోట్లు పలికింది. అయితే భవిష్యత్తులో భూముల అమ్మకంపై వేగం పెంచే పరిస్థితులు ఉన్నాయంటున్నారు నిపుణులు. క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీఆర్ఎస్ డిసైడ్ అయింది. విపక్షాలు విస్తృత కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్న వేళ అధికార పార్టీ కూడా దూకుడు పెంచింది. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు అనుబంధ సంఘాలకు కొత్త నేతలను నియమించనుంది. కొత్త కమిటీలను నియమించాక శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. ఇప్పటికే 61 లక్షల సభ్యత్వాలు నమోదు చేసుకుని దూకుడు మీదున్న టీఆర్ఎస్ జిల్లా, మండల, గ్రామ కమిటీల నియామకంపై దృష్టి సారించింది. గ్రామ, మండల, వార్డు కమిటీలను 2 నెలల్లో పూర్తి చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. కొత్తగా నిర్మించిన జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం అయిన వెంటనే సంస్థాగత శిక్షణా శిబిరాలను నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. కొత్త టీఆర్ఎస్ కార్యాలయాల్లోనే శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయనుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ వేడిని రగిలించేందుకు శిక్షణ శిబిరాలను నిర్వహించినట్లే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.
ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలకు పదును పెట్టాయి. విపక్షాల విమర్శలను టీఆర్ఎస్ శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పార్టీ సూచించింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీ పరంగా ఇస్తున్న సూచనల అమలు తీరును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు కేటీఆర్. పార్టీ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయా లేదా అన్న అంశంపై కూడా పార్టీ దృష్టి సారిస్తోంది. ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. విపక్ష పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలను అప్రమత్తం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి. దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక హంగులతో ఆధునీకరించిన గుజరాత్లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ను నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రపంచ స్థాయి ప్రయాణికులకు సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే స్టేషన్ పైన 5 స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టారు. గాంధీనగర్ రైల్వే స్టేషన్ అర్బన్ డెవలప్మెంట్ కంపెనీ, గుజరాత్ ప్రభుత్వం, భారత రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్పొరేషన్ సంయుక్తంగా ఈ ఆధునీకరణ పనులు చేపట్టాయి. దీనికోసం 71.50 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. రైల్వే స్టేషన్ ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాల చుట్టూ అందంగా ముస్తాబు చేశారు. 163 కార్లు, 40 ఆటోలు, 120 ద్విచక్ర వాహనాలు పార్క్ చేసే సదుపాయం ఉంది. రైల్వే స్టేషన్లోని 3 ప్లాట్ఫారంలను 2 సబ్వేలతో అనుసంధానించారు. ప్లాట్ఫారంలపైన 480 మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిరీక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విశాలమైన టికెట్ కౌంటర్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్లు నిర్మించారు. కరోనా పరిస్థితులపైన ఇవాళ 6 రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రతిరోజు రికార్డు అవుతున్న కరోనా కేసుల్లో ఈ 6 రాష్ట్రాల నుంచే 70% కేసులు నమోదవుతున్నాయి. దీంతో సంబంధిత రాష్ట్రాలను అప్రమత్తం చేసేందుకు మోదీ ఈ వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కోవిడ్ పరిస్థితులు, ట్రేసింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపైన సీఎంలతో మోదీ చర్చించనున్నారు. కరోనా మహమ్మారి శరవేగంగా రూపాంతరం చెందుతూ ఉండడంతో రాష్ట్రాల్లో కఠిన పర్యవేక్షణ ఉండాలని, అన్ని రకాల వేరియంట్లను సునిశితంగా పరిశీలించాలని ఈ సమావేశంలో సీఎంలకు ప్రధాని సూచించనున్నారు. కరోనా వేరియంట్లు, వాటి ప్రభావంపైన నిపుణులు అధ్యయనం చేస్తున్న విషయాన్ని వారికి వివరించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కట్టడికి నివారణ, చికిత్స కీలకమని, అందరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రధాని సూచించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపైన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 8 మంది సీఎంలతో మోదీ ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరిస్థితులపైన మోదీ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. 2024 ఎన్నికలే టార్గెట్గా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రశాంత్ కిషోర్, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలతో భేటీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగానే మమత ఢిల్లీ టూర్ ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీదీ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు? ఆమె టూర్ వెనుక పీకే స్ట్రాటజీ ఉందా? వచ్చే ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు రానున్న సార్వత్రిక ఎలక్షన్ టార్గెట్గా ఇప్పటి నుంచే విపక్షాల ప్రయత్నాలు ప్రారంభమైనట్లు సమాచారం. పలు పార్టీల గెలుపు కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నేతలతో భేటీ అవటం, ఆ తర్వాత మమత ఢిల్లీ టూర్ ప్రకటన అంతా ప్లాన్ ప్రకారం జరుగుతోందని చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్తో పాటు 2024 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ప్లాన్లో భాగమంటున్నారు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు మహాకూటమి పేరుతో మమతా బెనర్జీ భారీ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. కానీ ఈసారి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో ఎన్సీపీ, టీఎంసీ, కాంగ్రెస్ కలిసి వచ్చేలా స్ట్రాటజీ అమలు చేస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి టీఎంసీ, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి పనిచేయాలని పీకే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీల మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించడానికి ప్రశాంత్ ప్రయత్నిస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల్లో పీకే వరుసగా భేటీ అవుతున్న సమయంలోనే మమత ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఢిల్లీలో కొందరు నేతలను కలవనున్నట్లు మమత చెప్పారు. అయితే ఆ నేతలు ఎవరన్న విషయాన్ని ఆమె వెల్లడించలేదు. అలాగే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గిందనే సంతోషంలో ఉండగానే థర్డ్ వేవ్ ముంచుకొస్తోంది. మూడో వేవ్ మొదలవడానికి సమయం పడుతుందని అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం అందరూ ఈ ముప్పులోనే ఉన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. భారత్లో వచ్చే నెలలో తక్కువ ప్రభావం చూపే విధంగా ఉంటుందని ఐసీఎంఆర్ చెప్పింది. అయితే హెచ్చరికలు బేఖాతరు చేస్తే మాత్రం సెకండ్ వేవ్లో తీవ్ర ప్రభావం చూపిన డెల్టా వేరియంట్ కాటేసే ప్రమాదం ఉంది.
కరోనా మూడో ముప్పు ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిందంటోంది WHO. ప్రస్తుతం మనం థర్డ్ వేవ్లో ఉన్నామని హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా సెకండ్ వేవ్ నుంచి బయటపడుతున్నాం. ఆ సంతోషం కొన్ని రోజులు కూడా నిలవడం లేదు. థర్డ్ వేవ్ ముప్పు తప్పదని హెచ్చరికలతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. అయితే ఆల్రెడీ మనం థర్డ్ వేవ్లోనే ఉన్నామంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. కరోనా డెల్టా రకం కేసులు పెరిగిపోతూ ఉండడంపై WHO చీఫ్ టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు థర్డ్ వేవ్ ప్రారంభంలో ఉన్నామన్నారు. డెల్టా రకం వ్యాప్తికి తోడు సామాజిక కార్యకలాపాలు పెరగడం, ప్రజారోగ్య చర్యల్ని సరిగ్గా పాటించకపోవడం, ప్రభుత్వాలు ఆంక్షలను సడలించడం వల్ల కేసులు, మరణాలు పెరుగుతున్నట్టు వ్యాఖ్యానించారు. అయితే భారత్లో ఆగస్టు చివరి వారంలో థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశాలున్నాయని ICMR వెల్లడించింది. అయితే సెకండ్ వేవ్ కంటే ఉధృతంగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. ఐరోపా, ఉత్తర అమెరికాలో వ్యాక్సినేషన్ రేటు పెరగడం వల్ల కొన్ని నెలలుగా కోవిడ్ కేసులు, మరణాలు తగ్గిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో తాజా తిరోగమన పరిస్థితులపై టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ నిరంతరం రూపాంతరం చెందుతూ ఉండడంతో అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే డెల్టా వేరియంట్ 111 దేశాలకు పైగా వ్యాపించిందని తెలిపారు. ప్రపంచంలో అనేక దేశాలకు ఇప్పటి వరకు ఏ వ్యాక్సిన్ అందలేదని, ఇంకా చాలా దేశాలకు తగినన్ని వ్యాక్సిన్లు రాలేదన్నారు. అన్ని దేశాల్లోనూ సెప్టెంబర్ నాటికి కనీసం 10% మంది జనాభాకు వ్యాక్సిన్ వేయించేలా చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం జనాభాలో 40% మందికి, 2022 మధ్యకాలం నాటికి 70% మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కోరారు. వ్యాక్సిన్ ఒక్కటే ఈ మహమ్మారిని కట్టడి చేయలేదని, స్థిరమైన సానుకూల విధానాలతో ముందుకు సాగాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ థర్డ్ వేవ్ను ఎదుర్కోవాలంటే నిబంధనలు పాటించడం తప్పనిసరి. మాస్క్, భౌతిక దూరం, శానిటైజేషన్, టీకా వంటివి పాటిస్తే ఈ ముప్పును అడ్డుకోగలం. ఇవన్నీ కాదని వ్యవహరిస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో మళ్లీ దేశద్రోహ చట్టంపైన చర్చ మొదలైంది. బ్రిటిష్ కాలం నాటి చట్టం ఇంకా అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఈ చట్టంతో పనేంటని నిలదీసింది. ఇంతకీ దేశద్రోహ చట్టంపై ఎందుకింత చర్చ జరుగుతోంది? రద్దు చేయాలనే డిమాండ్లు ఎందుకు వెల్లువెత్తుతున్నాయి? దేశద్రోహ చట్టంపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు. రాజద్రోహంపై భారత్లో మళ్లీ చర్చ. సెక్షన్ 124A ఉంచాలా, రద్దు చేయాలా? దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉన్న దేశద్రోహం చట్టం సెక్షన్ 124A పై భారత్లో మళ్లీ చర్చ మొదలైంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండియన్ పీనల్ కోడ్లో దేశద్రోహం కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉన్న సెక్షన్ 124Aను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంలో విచారణ జరిగింది. బ్రిటిష్ కాలంలో స్వాతంత్రోద్యమాన్ని అణచివేసేందుకు బాలగంగాధర తిలక్, మహాత్మా గాంధీలపై ప్రయోగించిన చట్టం ఇంకా అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. సెక్షన్ 124Aను రద్దు చేయకుండా ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని క్వశ్చన్ చేసింది సుప్రీం. ఐపీసీ సెక్షన్ 124A దుర్వినియోగం పైన కేంద్రానికి కొన్ని ప్రశ్నలు సంధించింది సుప్రీంకోర్టు. వ్యక్తులు, వ్యవస్థ స్వేచ్ఛను దేశద్రోహ చట్టం అడ్డుకోవడం లేదా అని అడిగింది. అలాగే పేకాట ఆడేవారిపైన రాజద్రోహం కేసులు పెడుతున్నారని, బెయిల్ రాకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పింది సుప్రీం. అధికార దాహంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపింది. త్వరలోనే సెక్షన్ 124Aకు సంబంధించి దాఖలైన అన్ని కేసులు ఒకేసారి విచారిస్తామని తెలిపింది. దేశద్రోహ చట్టం రద్దుపై కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. దేశద్రోహం చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు. దశాబ్దాలుగా దీనిపై చర్చ జరుగుతోంది. రద్దు చేయాలని కోరుతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ మధ్యే జర్నలిస్ట్ వినోద్ దువా కేసులోనూ సుప్రీంకోర్టు ప్రభుత్వాలను తీవ్రంగా మందలించింది. సెక్షన్ 124A ఏంటి? దీనిపై ఎందుకింత చర్చ? ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 124A దేశద్రోహ చట్టం గురించి చెబుతోంది. ఒక వ్యక్తి రాజద్రోహానికి పాల్పడ్డాడో లేదో తేల్చేందుకు 4 మార్గాలున్నాయి.
మాటలతో కానీ, చేతలతో కానీ, సంకేతాలతో కానీ, ప్రదర్శనలతో కానీ, మరే విధంగానైనా కానీ దేశంలో చట్టపరంగా నియమితమైన ప్రభుత్వం పట్ల అవిధేయతను, విద్వేషాన్ని, శత్రు భావనలను, హింసను ప్రేరేపించడానికి